పెద్ద మూవీ అయితే నా వరకు చూసుకుంటే చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, కానీ ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అవ్వలేదని చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎందుకంటే ముఖ్యంగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో సినిమాకి మాత్రం ఆ ఫైట్స్ కానీ ఎమోషన్ సీన్స్ లో కానీ యాక్టింగ్ కానీ నిజంగా మైమర్పించాడు. మగధీర కానీ త్రిపుల్ కానీ ఎప్పుడు ఎంత కష్టపడి ఉంటే అంత కష్టపడ్డాడు. బుచ్చిబాబు నమ్మి నిజంగా ప్రాణాన్ని పరంగా పెట్టేశాడు రామ్ చరణ్ అయితే మాత్రం. బట్ బుచ్చిబాబు ఏదైతే స్టార్ ఈయన డీల్ చేస్తున్నాడో ఆ అనుభవం లేకపోవడం వల్ల మరి ఇంకా లోపల తెలుగు వాళ్ళు కానీ సినిమాని మాత్రం జస్ట్ ఓకే అనిపించాడు అంతే. ఏదో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇట్లా ఏం అనిపించలేదు, కానీ ఓకే బోర్ కొట్టుకుని వన్ టైం వాచబుల్ అండి. ఇంకా రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే సినిమాలో చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ లో సినిమాకే హైలైట్ అన్నాడు. ప్రతి సీన్ లో కూడా ఆయన బ్యాక్గ్రౌండ్ పనిదానం కనిపిస్తుంది. ఇంకా జాహ్నవి కపూర్ సినిమాకి వేస్ట్, జస్ట్ బాలీవుడ్ హైప్ కోసం తీసుకున్నారు. గ్లామరస్ కూడా కొంచెం ఓవర్ గా అనిపించింది నా వరకు చూసుకుంటే మాత్రం. బట్ ఇక మిగతా క్యారెక్టర్ విషయానికి వస్తే జగపతి క్యారెక్టర్ మనకు గుర్తుండిపోద్ది. నిజంగా ఆయన కొద్దిసేపు అయినా సరే చాలా ఎమోషనల్ గా టచ్ చేస్తాడు. ఇంకా శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ అయితే చాలా గురువుగా పవర్ఫుల్ గా రెగ్యులర్ ఫార్మాలిటీ కాకుండా డిఫరెంట్ గా ఆయన రోల్ అయితే ఉందన్నమాట. ఇంకా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అండి. ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది, కానీ కరెక్ట్గా ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు, పోరు కొట్టదు. బట్ క్లైమాక్స్ 20 నిమిషాలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కంటతడి వచ్చేస్తుంది. ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం చాలా వెరీ వెరీ ఎమోషనల్ అవుతారు అన్నమాట. ఇంకా వన్ మ్యాన్ షో ఇంకెంతమంది కొంచెం బుచ్చిబాబు గారు రాసుకున్న స్టోరీ ఒక స్పోర్ట్స్ డ్రామా ఎమోషనల్ గా తీసుకెళ్లాలంటున్నారు. అది కొద్ది వరకే వర్కౌట్ అయింది. ఇంకా కుస్తీ ఫైట్స్ అని ఏదైతే నిడిగి ఉందో అది కొద్దిగా లాగ్ అయిందండి. బట్ సినిమా వరకు చూసుకుంటే ఓకే. అక్కడ మైమర్పించి ఇక్కడ స్లోగా అక్కడ లేస్తూ పడుతూ బయటకు వచ్చినప్పుడు ఏదైనా పాజిటివ్స్ ఏంటంటే రామ్ చరణ్ సీన్స్ లో అంత డెప్త్ లేకపోయినా ఆయన యాక్టింగ్ నిజంగా మైమర్పించాడు నిజంగా చెప్పాలంటే. ఇంకా నెగిటివ్స్ అయితే స్టోరీ పరంగా ఓకే బాగుంది, కానీ స్క్రీన్ ప్లే పరంగా కొంచెం గ్రిప్పింగ్ తీసుకుంటే చాలా బాగా అనిపించింది. 3 గంటల 10 నిమిషాలు అది ఇంకా ఒక 20 మినిట్స్ తగ్గించేస్తుంటే ఇంకా బాగా రీచ్ అవుతుంది మాకు అనిపిస్తుంది అనమాట. జాహ్నవి కపూర్ కోసం మాట్లాడుకుంటే చెప్తున్నాను కదా, జస్ట్ బాలీవుడ్ హైప్ కోసమే తీసుకున్నారు. ఆవిడ యాక్టింగ్ కానీ ఆవిడ నెడివి కానీ లేదా ఆవిడ క్యారెక్టర్ కానీ ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండదు సినిమాలో. వస్తుంది సాంగ్ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది, ఏదో 2-3 డైలాగులు ఉంటాయి అంతే. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే వన్ మ్యాన్ షో రామ్ చరణ్ అనమాట. జస్ట్ వన్ టైం వాచబుల్ అని అంతే. వచ్చి తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతారు. రామ్ చరణ్ గారు చెప్పినట్లు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. స్టార్టింగ్ నుండి ఏది చెప్పాలనుకున్నాడో అది చాలా కరెక్ట్గా పోర్ట్రే చేశాడు. ఎక్కడ ల్యాగ్ ఎక్కడ సెకండ్ హాఫ్లో ఉంది, ఎందుకు ల్యాగ్ ఉందంటే మనకు చెప్పాల్సిన పాయింట్ చెప్తాడు. లాస్ట్ 30 minutes ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ ద మూవీ. ఎక్కడ నీకు ల్యాగ్ ఉండదు, ఎందుకంటే క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎలా ఉంటున్నాయి, టైర్ 1 సినిమాలు ఎలా ఉంటున్నాయి, పార్ట్ 2కి పార్ట్ 3కి ఒక లాస్ట్లో ఒక టీజర్ వేసేసి వెళ్ళిపోవడం అంటున్నారు. అట్లా కాదు మా సినిమా అట్లా లేదు. మా సినిమా ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇస్తుంది, అందుకే అలా ఉంటుంది. పాజిటివ్ రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అనొచ్చు, కానీ ఏఆర్ రెహమాన్ చాలా బాగా బతికిచ్చాడు సినిమాని. ఇద్దరు 2 మ్యాన్ షోస్ చాలా పర్ఫెక్ట్ ఉంటుంది సినిమా. ఆయనంతసేపు అసలు కళ్ళు తిప్పేసుకోలేం. ఆయన అసలు డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ కానీ కుమ్మేశారు. ఆయన జాహ్నవి గారిని ఏదో నామకే వాస్తే తీసుకున్నారంటున్నారు. అది అందరికి ముందే తెలిసిందే, మనం ఇంకా దాని గురించి డిస్కషన్ చేసి వేస్ట్. అంతే, అదే ఇంకా ఎందుకు. బుచ్చిబాబు గారు ఇన్ఎక్స్పీరియన్స్ ఏమైనా కనిపించిందా? అస్సలు లేదు. చెప్తున్నా, రాసి పెట్టుకోండి, బుచ్చిబాబు గారు చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. మా బుజ్జి తలా పెద్దోడు అవుతాడు గట్టిగా. ఈ మూవీకి చాలా లీక్స్ ముందరే జరిగినాయి. ట్విట్టర్లో కానీ ఆన్లైన్లో కానీ చాలా లీక్స్ జరుగుతున్నాయి. ఆ లీక్స్ని అరికట్టాలి. ఇలా లీక్స్ జరగకుండా పోతే సినిమా ఎలా చూస్తారు, ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది సినిమా ఇంట్రెస్ట్ అంటే లీక్స్ జరగకూడదు. లీక్స్ ఎందుకు వేస్తారండి? ఎందుకు వస్తాయి లీక్స్? ట్విట్టర్లో 10,000 వ్యూస్ కోసం, ఈ లైక్స్ కోసం, ఈ రీట్వీట్ల కోసం ఎందుకు ఈ లీక్స్? అన్న ఇట్లాంటి సినిమాలు రాక చాలా రోజులైందన్న. అంటే ఇప్పుడు మన యూత్కి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమా తీసిన బుచ్చిబాబు గారు. ఈ సినిమా కానీ కథ కానీ స్టోరీ కానీ చాలా బాగుంది. ఈ సినిమా అర్థం చేసుకోవాలి అంటే మన ఒక ఊరి కోసం కొట్లాడతాడు చూసినావా రామ్ చరణ్. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ స్టోరీ, ఆ ఫైట్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్షన్, ది మ్యూజిక్ కానీ ఎక్కడ తగ్గలే. ఈ కథ స్టోరీ ఎలా కావాలో అలా తీసుకోపోయిన డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా, రేపు నాడు ఫ్యూచర్లో కంపల్సరీ అందరు గుర్తించిన సినిమా అంటే ఒక పెద్ద సినిమా అని చెప్పొచ్చు. ఈ కథ తగ్గట్టు స్టోరీ కూడా అంత బాగా తీసుకుపోయాడు, ఎక్కడ కూడా పోయింది లేదు. అంటే కుస్తీ ఫైటింగ్లు ఆడతాడు, ప్లస్ మళ్ళీ క్రికెట్ ఆడతాడు. అంటే ఏ స్టోరీ దాని దగ్గర డిఫరెంట్ తీసుకుపోయాడు. ఆయన కాల్ పోయినా కూడా మళ్ళీ కాల్ పెట్టుకొని మళ్ళీ ఆ కాల్ నిలబెట్టుకొని మళ్ళీ ఊరి కోసం, ఒక ట్రైన్ కోసం కొట్లాడతాడు. ప్రైమ్ మినిస్టర్ చెప్తాను, నాకు గోల్డ్ మెడల్ వద్దు సార్, మా ఊర్లో నాకు ఒక ట్రైన్ కావాలి, మాకు ఒక గుర్తింపు కావాలంటారు చూసినావా. ఇంకేం కావాలా సార్ సినిమాలో? ఇలాంటి సినిమా కావాలి. ఇలాంటి సినిమాలు చాలా వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది రేపు అన్నాడు. ఇంకోటి, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు ఇలాంటి సినిమా చూస్తే ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. ఒక హీరో అంటే ఒక కాల్ తీసేట కాదు, కాళ్ళు లేకుండా నిలబెట్టి చూపించాడు. దట్ ఈస్ హీరో అని చెప్పొచ్చు. సినిమా అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ బాగుంది, ఎక్కడ పోలేదు.
చెప్తున్నా రాసి పెట్టుకోండి. ఈ సినిమా మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. రామ్ చరణ్ కెరియర్లో ఒక రంగస్థలం, ఒక మొగతిని ఎంత ఇష్టపడతామో రంగస్థలం కాబట్టి ఈ క్యారెక్టర్లో ఒదిగిపోయిన రామ్ చరణ్ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్ సినిమాకి. శ్రీదేవాల బిడ్డ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. మన శివరాజ్ కుమార్ కూడా స్టోరీ తగ్గట్టు కథ తగ్గట్టు యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మన జగపతి గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ మాత్రం ఎక్కడ ఎంత కూడా కొట్టి చాలా మంది అంటారు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ సరి కొట్టంటే కథ స్టోరీ ఎట్లా ఉందో స్టోరీ దగ్గర తీసుకుపోయిన మ్యూజిక్ కూడా అంతా బాగా కొట్టిండు. అంతా నా మాటల్లో మాత్రం బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోర్రి. ఈ సినిమాకి రామ్ చరణ్ గారికి అవార్డు వస్తుంది, రావాలి. క్యారెక్టర్ కూడా అంతా బాగా చేసింది, దాంతో ఎవరు చేయరు. సూపర్. రామ్ చరణ్ గారు 1 man షో చేశారు. చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత ఒక మంచి గ్యాప్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక కోట్లకు అధిపతి అయినటువంటి రామ్ చరణ్ ఈ విధంగా కష్టపడతాడు అనుకోవడానికి ఒక గొప్ప నిదర్శనం. రంగస్థలంలో ఎంత గొప్పగా అయితే కష్టపడ్డాడో దానికి డబుల్ ఇంపాక్ట్ అయితే ఇందులో చూపించేది. తీసుకున్న 3 క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా న్యాయం చేశాడు రామ్ చరణ్ అయితే. ఇక కాల్ రైడర్స్కి వచ్చి రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ రైడర్స్కి వచ్చి మిగతా ఫ్యాన్స్ కూడా సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు. లేదు అలాంటి వాళ్ళకి నేను చెప్పే విధానం ఏంటంటే సినిమాలో చూడండి. ఒక ఫ్యాన్ దృష్టిలో పెట్టుకుని, ఒక మనిషిని దృష్టిలో పెట్టుకుని చూడొద్దు. ఎక్కడో ఒక చిన్న ఊరు నుంచి, ఒక పిఠాపు నుంచి ఒక డైరెక్టర్ వచ్చి సినిమాని ఒక పెద్ద హీరోతో తీసేటంటే అది మామూలు విషయం కాదు. ఇందులో యాక్ట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఉంది. శివన్న కానీ, జగపతి వారి క్యారెక్టర్ కానీ బాగుంది. ఇక సినిమా కోసం చెప్పాలంటే లాస్ట్ 20 నిమిషాలు అన్న సినిమా, ఆ 20 నిమిషాల కోసం సినిమా చూడాలా. ఏడిపించాడు రామ్ చరణ్ గారు. రంగస్థలంలో ఎంత గట్టిగా అయితే మనం ఫీల్ అవుతాం. ఇది ఈ లాస్ట్లో ఈ పెద్ద కూడా చాలా బాగుంది. బుచ్చన్న డైరెక్టర్ అయితే ఇంకా అతను కొట్టాడు. ఉప్పెన అది ఒక లెవెల్ స్టోరీ అయితే ఇది ఇంకొక లెవెల్ స్టోరీ. ఓవరాల్గా సినిమా అయితే రామ్ చరణ్ గారి కెరీర్లో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ తడబడలేదు. ఆయన పడిన కష్టానికి న్యాయం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఫ్యాన్ చూడొచ్చు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే కాల్ రాయరేసుకునే సినిమా చాలా గట్టిగా ఉంది. అన్న ల్యాప్ అని చెప్పుకున్న కాడికి అసలు సినిమా చూడడం రాదని అనుకుంటాను నేను, నా దృష్టిలో. ఎందుకంటే నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. ఒక ఫైట్ అయితే రామ్ చరణ్ గారి మీద బాలకృష్ణ పూడినట్టు అనిపించింది నాకు. ఆ ఫైట్ చూసారు ఎలా ఉందో. పుష్ప సినిమాలో క్లైమాక్స్ ఫైట్ కూడా సరిపోదు, ఆ రేంజ్లో ఉంది ఫైట్. చాలా అద్భుతంగా ఉంది. సాంగ్స్, డ్యాన్స్ పర్ఫెక్ట్, ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపాక్ట్ ఏంటంటే రామ్ చరణ్ గారు 1 man షో చేస్తాడు. సినిమా చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 వరకు ఇవ్వచ్చు. ఎక్కడ తగ్గలేదు సినిమా అయితే.